Hi, this is Vamshi Dande from JVS IT. అప్లికేషన్ గురించి ఆల్రెడీ మనం ఇంటర్ఫేస్ చూసాం ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇందులో మేజర్గా వచ్చేసరికి ఎంఎస్ వర్డ్ ఉండేది. ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి? షార్ట్ కట్ ఏంటి? విండోస్ ప్లస్ ఆర్. విండోస్ని పట్టుకొని ఆర్ని ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రన్ కమాండ్ డైలాగ్ బాక్స్ వచ్చింది. దీంట్లో యూజ్ చేయాల్సిన ఎగ్జిక్యూటివ్ నేమ్ ఏంటి? విన్ వర్డ్. విన్ వర్డ్ అనే దాన్ని యూజ్ చేస్తాను, ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇలా సార్ అది ఇంకా మాకు తెలియలేదు అని మీకు అనిపిస్తే విండోస్ బటన్ క్లిక్ చేసి దీంట్లో వర్డ్ అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూపించింది. సో క్లిక్ చేయగానే ఇలా అయినా ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఒక నేమ్స్ తీసుకున్నాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేశాను. అంటే నేమ్ ఎలా రాస్తున్నాను? టైపింగ్ అనేది అందరికీ ఐడియా ఉంది. టైప్ చేసినప్పుడు మనకి లెటర్స్ అనేవి ఆటోమేటిక్గా రైట్ సైడ్ నుంచే మూవ్ అవుతాయి. సో అందుకే నేను ఇక్కడ LIST లిస్ట్, మళ్ళీ ఒకదానికి గ్యాప్ కావాలంటే వర్డ్కి స్పేస్ బార్ యూజ్ చేస్తున్నాను. ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చాను. సో దీన్ని సెలెక్ట్ చేయగానే దీన్ని సెలెక్ట్ చేయాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వెనక్కి రావాలి అంటే తీసేయాలంటే ఈ మౌస్ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్తో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. అలా వద్దు, మళ్ళీ వెనక్కి రావాలి అంటే సో ఇలా డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ చేయొచ్చు. లేదా యూజింగ్ విత్ టైపింగ్ లో కూడా ఐడియా ఉంది కదా, బ్యాక్ స్పేస్ తో మనం వెనక్కి రావచ్చు. ఓకే సార్, ప్రస్తుతానికి లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది? ఎంటర్ ప్రెస్ చేస్తే కిందకు వచ్చింది. ఓకే, ఇక్కడ కొన్ని నేమ్స్ ఇస్తున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన నేమ్స్ అనేది నేను మెన్షన్ చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేశాను. అంటే మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారా, దీన్ని కర్సర్ అంటారు. ఓకే, ఒక డాక్యుమెంట్ తీసుకోగానే డాక్యుమెంట్ ఇలా కనిపించింది కదా, దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో మనకి ఏముంటాయి సార్? ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో మనకి హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్స్, రిఫరెన్సెస్, మెయిలింగ్స్, ఇవి ట్యాబ్స్ అంటారు. ప్రతిదానికి దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతిదానికి దాని యొక్క ప్రాపర్టీస్ తో పాటు గ్రూప్స్ ఉంటాయి. సో హోమ్ ట్యాబ్ లో మనకి ఏముంది? క్లిప్ బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్ ఇలా ఉంటాయి. అలాగే ఇన్సర్ట్ లో కూడా దాని యొక్క గ్రూప్స్ ఉంటాయి. వాటి యొక్క గ్రూప్స్ వైజ్ గా వచ్చినప్పుడు మనం చెప్తాము. సో హోమ్ లో ఇది క్విక్ యాక్షన్స్ అంటారు. క్విక్ యాక్షన్స్ అంటే షార్ట్ కట్స్ లో పెట్టుంటారు. వెంటనే సేవ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయగానే సేవ్ కి వెళ్ళిపోతాం. సేవ్ అనే ఆప్షన్ కి వెళ్ళాలి అంటే ఫైల్లోకి వెళ్ళి, అంటే దీన్ని ఆఫీస్ బటన్ అంటారు. ఈ ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ వెళ్ళాలి. అంత దూరం వెళ్లకుండా వాళ్ళు ఏం చేశారు, ఇందులోనే ఒక షార్ట్ కట్ కీని పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. సో దీన్నే క్విక్ యాక్షన్స్ అంటారు. ఓకే, అలాగే ఇవన్నీ మనకి గ్రూప్స్. ఓకే, ఇందులోకి వచ్చేసరికి దీన్ని టైటిల్ బార్ అంటారు ఇక్కడ. సో స్టేటస్ బార్ అనొచ్చు, దీన్ని టైటిల్ బార్ తీసుకోవచ్చు, దీన్ని స్టేటస్ బార్ అనొచ్చు. స్టేటస్ బార్ లో ఏముంటాయి? పేజెస్, ఎన్ని పేజెస్ లో ఉన్నామనేది తెలుసుకోవచ్చు. ఎన్నో పేజ్ లో ఉన్నాం? ఫస్ట్ పేజ్ లోనే ఉన్నాం. ఈ స్టేటస్ బార్ లో మనకి లాస్ట్ లో జూమ్ ఆప్షన్ ఉండేది. జూమ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ ని జూమ్ అవుట్ చేసుకోవచ్చు, పట్టుకొని ఇలా జూమ్ చేసుకోవచ్చు, మళ్ళీ తగ్గించుకోవచ్చు. కానీ ప్రీడిఫైన్డ్ గా మనం ఎంతలో ఉంటాము? 100. ఎంతలో ఉంటాం? ఇక్కడ 100 అనే సైజ్ లో ఉండాలి. సార్ ఇక్కడ నాకు తెలియట్లేదు సార్, ఇక్కడ ఇది ఎంత సైజ్ వెళ్తుందో నాకు తెలియట్లేదు, కరెక్ట్ గా 100 రావట్లేదు అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అయింది. ఈ విండో ఓపెన్ మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి ఎంత పెట్టాలి? 100 పెట్టి ఓకే చేయగానే డాక్యుమెంట్ 100 వచ్చింది. సో ఇది అంటే టైటిల్ బార్. ఓకే, మనకు కావాల్సిన నావిగేషన్ ట్యాబ్స్ అంటారు, వీటిని ట్యాబ్స్ అంటారు. ట్యాబ్ మెనూస్ అనొచ్చు, ట్యాబ్స్ అనొచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి స్టేటస్ బార్ అండ్ జూమ్ బార్స్. క్లియర్ కదా? ఓకే, డాక్యుమెంట్ చాలా క్లియర్ గా ఉందండి. సో దీన్ని స్లైడర్ అంటారు. ఇలా సార్ జూమ్ ని మనం ఇలా తీసుకుంటున్నాం కదా, షార్ట్ కట్ తో ఏమైనా చేయొచ్చా? కంట్రోల్ పట్టుకొని స్క్రోల్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. చాలా ఇంపార్టెంట్. సో కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ ఇన్, zoom in the document,
జూమ్ ఇన్ ద పేజ్, కంట్రోల్ స్క్రోల్ డౌన్. స్క్రోల్ ఇన్ చేశాను అంటే జూమ్ ఇన్ అయింది, స్క్రోల్ అవుట్ చేశాను ఏమైంది, జూమ్ అవుట్ అయింది. జూమ్ అవుట్ ద పేజ్ రాసుకోండి. అండ్ దానికన్నా ముందు ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎన్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. న్యూ డాక్యుమెంట్. MS Word shortcuts. మన క్లాస్ కంప్లీట్ గా ఫింగర్ టిప్స్ మీద రన్ అయింది. షార్ట్ కట్స్ తోనే వర్క్ చేయాలి, అప్పుడే మనం ఆ పర్ఫెక్షన్ లో ఉన్నట్టు. చేసే ప్రతి సబ్జెక్ట్ ఇక్కడికి ఎక్కాలి మైండ్ కి. ఓకే, సో అదే విధంగా మీరు ఫింగర్ టిప్స్ తో షార్ట్ కట్స్ తోనే వర్క్ చేయండి. ఓకే, స్క్రోల్ ఇన్ ద పేజ్, స్క్రోల్ అవుట్ ద పేజ్ అంటే జూమ్ ఇన్ ద పేజ్, జూమ్ అవుట్ ద పేజ్ అంటే జనరిక్ షార్ట్ కట్ ఇది అంతే. రాసావా? రైట్. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, జూమ్ ఇన్ చేశాను, జూమ్ అవుట్ చేశాను. అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం స్క్రీన్ సైజ్ ని బట్టి కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. నేను ఇక్కడ ఎంతవరకు నేను జూమ్ పెట్టుకున్నాను అంటే దాని సైజ్ అంతా 256. జూమ్ ఇన్ లో నాకు అంత ఉంది, జస్ట్ నేను ప్రాక్టీస్ చేసుకోవడానికే కాబట్టి. ఓకే ఓకే, లేదనుకుంటే జూమ్ అవుట్ లో కూడా పెట్టుకోవచ్చు నేను, అది నా ఇష్టం. బట్ అవుట్పుట్ వచ్చేది మాత్రం 100% ఎంత సైజ్ ఉందో అంతే అవుట్పుట్ లో వచ్చింది. అంటే ఇంతే సైజ్ వచ్చింది A4. మనం ఇక్కడ జూమ్ చేసి సార్ నాకు ఇక్కడ చూడడానికి పెద్దగా ఉన్నాయి, ప్రింట్ లో చిన్నగా వచ్చాయి అంటే కాదు. నువ్వు పెట్టుకుంది ఇక్కడ జూమ్ సైజ్ ఎంత, బట్ నీకు వచ్చిన అవుట్పుట్ సైజు ఇది 100%. అంటే అప్పుడు నువ్వేం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ పెంచితే దాని సైజ్ పెరిగి. ఓకే, అది చెప్తాను చూడు. సో ఒక సైజ్, సో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఏం చేశాను ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిప్ బోర్డ్ గ్రూప్ చూద్దాం. క్లిప్ బోర్డ్ గ్రూప్. సో క్లిప్ బోర్డ్ గ్రూప్ అంటే ఏముంది, కట్, కాపీ, పేస్ట్. టెక్స్ట్ అయితే టైప్ చేశాను. ఇక్కడ నేను పూర్ణ అనే నేమ్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసే పద్ధతి ఎలా, మౌస్ పాయింటర్ తో ఇలా కర్సర్, దీన్ని కర్సర్ అంటారమ్మా. కర్సర్ ఎక్కడ అంటే అక్కడ ఉండిద్ది. ఓకే, కర్సర్ని ఇక్కడ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను, దాన్ని లెఫ్ట్ కి అంటే లెఫ్ట్ కే ఉంది కదా, సో సెలెక్ట్ చేసి ఇలా లెఫ్ట్ కి అంటే సెలెక్ట్ అయింది. అది రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ కి సెలెక్ట్ చేస్తాను. నీకు ఏది కావాలో అది నువ్వు సెలెక్ట్ చేయాలి. నాకు ఇక్కడ ఏం కావాలి, పూర్ణ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, కట్ అన్నాడు. నా దగ్గర ఒక మార్కర్ ఉంది, ఈ మార్కర్ని ఇక్కడ పెట్టాను. దీని ఒరిజినల్ పొజిషన్ ఇది, దీన్ని కట్ చేశాను, పేస్ట్ చేశాను. మరి ఒరిజినల్లో ఉందా, లేదు. అంటే కట్ చేశాను, పేస్ట్ చేశాను. అంటే పూర్ణాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాను, కట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ నందిని అనే కింద ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది అంటే ఏం చేయాలని, బ్యాక్ స్పేస్. అర్థమవుతుందా? మరి ఒరిజినల్లో ఇప్పుడు
ఒరిజినల్ దాని మీద అంటే ఒరిజినల్ లో ఇప్పుడు ఇక్కడ ఉందా పూర్ణ లేదు, సో డూప్లికేట్ అయింది అంటే పేస్ట్, నాకు కావాల్సిన పొజిషన్ లో పేస్ట్ చేశాను. అలాగే మనం వర్క్ చేసేటప్పుడు డాక్యుమెంట్ లో కొన్ని చోట్ల దాన్ని తీసేసి వేరే చోట ప్లేస్ చేయమంటారు. అలాంటప్పుడు మనం వాడాల్సిన షార్ట్ కట్టే కట్ పేస్ట్. ఓకే, కానీ సార్ నాకు ఒరిజినల్ కావాలి, అదే విధంగా ఒరిజినల్ లో ఉండాలి, ఈ మార్కర్ ఒరిజినల్ ప్లేస్ లో ఉంది, దీన్నే డూప్లికేట్ చేయాలి అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను, కాపీ పేస్ట్. సో ఇక్కడ వంశీ అనే దాన్ని సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను, పేస్ట్. అప్పుడు ఈ వంశీ అనేది ఇక్కడ ఉంది. ఓకే, కట్ కాపీ పేస్ట్ అర్థమైందా? కట్ కి కాపీకి తేడా, కట్ ఒరిజినల్ పొజిషన్ కట్ అయింది, కాపీ ఒరిజినల్ పొజిషన్ ని కాపీ చేసింది. సో సార్ కట్ అయినా కాపీ అయినా పేస్ట్ అయితే చేయాలి కదా, ఆ పేస్ట్ ఒక్కసారి అయిద్దా, ఎన్నిసార్లు అయినా అయ్యిద్ది, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే కిందకు వచ్చింది, ఇక్కడికి వచ్చి పేస్ట్ అండి, పేస్ట్ 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 ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఒక్కసారి అవ్వదు, ఎన్నిసార్లు అయినా, అంటే ఒక్కసారి అది కాపీ చేసుకున్న తర్వాత దాన్ని ఎన్నిసార్లు అయినా మనం పేస్ట్ చేసుకోవచ్చు. అది మైండ్ లో గుర్తుపెట్టుకోండి. అంటే ఒకసారి కట్ అయింది కదా సార్, మరి ఒకసారి పేస్ట్ అయితేమో అనే ఆలోచనతో ఉంటారు. ఒకసారి కాపీ అయిన ఫైల్ కానీ ఒకసారి కట్ అయిన ఫైల్ కానీ ఎన్నిసార్లు అయినా సరే మనం పేస్ట్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే సార్, దీనికి ఇంకేదైనా షార్ట్ కట్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ ఎక్స్ కట్, ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి పేస్ట్. Control plus X, cut the data, Control V, paste the data. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, Control C, copy the data, మళ్ళీ Control V తెలియడానికి paste the data. పక్కన రాసుకోండి మీకు ఈజీగా ఉండేది. అంటే కట్కి కాపీకి తేడా. సో కంట్రోల్ సి కాపీ ద డేటా అండ్ కంట్రోల్ వి పేస్ట్ ద డేటా. సార్ బాగుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, దీంట్లో ఫార్మాట్ పెయింటర్ అని ఒకటి ఉండేది. సో ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి సార్, సపోజ్ కోడ్ అనేది తీసుకుందాం, లేటెస్ట్ వర్షన్స్. సో ఇక్కడ బాగానే ఉంది సార్, దీన్ని నేను హైలైట్ చేయాలి సార్. ఒక నేమ్ని తీసుకున్నాను, ఆ నేమ్ని హైలైట్ చేయాలంటే ఫాంట్. ఓకే, అంటే ఒక టెక్స్ట్ అయితే రాసాను, కానీ దాన్ని కొద్దిగా బ్యూటిఫుల్ గా మనం అప్లై చేయాలి అంటే దానికి స్టైల్స్ అప్లై చేయాలి. స్టైల్స్ అంటే ఫాంట్ స్టైల్స్ అంటారు. సో దాన్ని ఒక నేమ్ తీసుకున్నాం, పూర్ణాన్ని నేమ్ తీసుకున్నాం, దానికి థిక్నెస్ పెంచాలి. దీని అన్నిటికీ టైటిల్ ఏంటి, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్సే కదా. మరి లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ లో మనం ఏం చేస్తాం, హైలైట్ చేస్తున్నాం, హెడ్డింగ్ లాగా ఇస్తున్నాం. దానికి ఇటాలిక్ అంటే బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇవ్వచ్చు, ఇటాలిక్ ఇవ్వచ్చు, అంటే బెండింగ్ కొద్దిగా స్టైల్, అండర్లైన్ ఇవ్వచ్చు. ఓకే, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. తీసేయాలంటే సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన నేమ్స్ వైజ్ గా ఫాంట్స్ ఏమైనా కావాలంటే ఫాంట్స్ తీసుకుంటాను. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటి, డిఫరెంట్ ఇప్పుడు మనుషులందరూ వేరే వేరే విధంగా ఎలా ఉన్నారు, ఇవి కూడా మనకి ఏంటంటే ఫాంట్స్ కూడా వేరే వేరే విధంగా ఉంటాయి. మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ని మనం అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక స్టైల్ ని ఇక్కడ ప్రెస్ చేశాను, ఇక్కడ ఈ స్టైల్. దీని యొక్క ఫైల్ యొక్క సైజ్ అంటే ఆ డేటా అనేది స్టైల్ మారింది, దాని యొక్క సైజ్ పెంచాలి అంటే ఇక్కడికి వచ్చి సైజ్ పెంచాలి. ఆ సైజ్ పెంచిన తర్వాత దాన్ని మళ్ళీ బోల్డ్, ఇటాలిక్, మళ్ళీ అండర్లైన్ ఇలాంటివి కావాలంటే ఇవ్వచ్చు.
ఓకే సార్, అంతా బాగానే ఉంది కదా, దీనికి కలర్ కూడా ఇద్దాం సార్. అంటే ఏ అనేది ఫాంట్ కలర్ అమ్మా, ఏ అనేది ఫాంట్ కలర్. ఇది సార్ నాకు ఈ స్టైల్ బాగా నచ్చింది సార్. ఈ స్టైల్ ని కాపీ చేసి మనం ఇక్కడ ఉన్న రతన్కి ఇద్దామా, ఇవ్వచ్చా? సో దాన్నే ఫార్మాట్ పెయింటర్ అంటారు. సో సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ అవసరం లేదు, కర్సర్ పెట్టినా చాలు. ఆ కర్సర్ అక్కడ పెట్టారంటే ఇవన్నీ అప్లై అయినట్టు చూపిస్తున్నాయి లేవా? మరి అలాంటప్పుడు ఫార్మాట్ పెయింటర్ తీసుకొని ఎక్కడ కావాలో అక్కడ దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ ఏం చేస్తుంది, ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన స్టైల్స్ ని అప్లై చేయాలి. సో స్టైల్స్ ని అప్లై చేయాలంటే ముందు బోల్డ్ ఇవ్వాలి, తర్వాత ఇటాలిక్ ఇవ్వాలి, తర్వాత అండర్లైన్ ఇవ్వాలి, తర్వాత అవసరం అయితేనే తీసేయాలంటే నువ్వు ఏది అప్లై చేసావో మళ్ళీ కంట్రోల్ యు అండర్లైన్ పోద్ది, కంట్రోల్ ఐ ఇటాలిక్ పోద్ది, మళ్ళీ కంట్రోల్ బి బోల్డ్ పోద్ది. BOLD బోల్డ్. బోల్డ్ మొదటి అక్షరం ఏంటి? బి, అందుకే కంట్రోల్ బి. ఇటాలిక్ లో మొదటి అక్షరం ఐ, అందుకే కంట్రోల్ ఐ. అండర్లైన్ లో అండర్లైన్. సో అందుకని నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఓకే సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు కావాల్సిన స్టైల్స్ ని కంట్రోల్ ప్లస్ బి బోల్డ్, కంట్రోల్ ప్లస్ ఐ ఇటాలిక్, కంట్రోల్ ప్లస్ యు అండర్లైన్. సో బోల్డ్ ద డేటా, ఇటాలిక్ ద డేటా. అంటే ఏం చేస్తున్నాం మనం, అప్లై చేయాలన్నా అప్లై అండ్ రిమూవ్ ద సేమ్ షార్ట్ కట్, అప్లై అండ్ రిమూవ్ ద సేమ్ షార్ట్ కట్. మనం అప్లై చేయాలన్నా అది, రిమూవ్ చేయాలన్నా అదేనండి. సో ఓకే, కానీ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి, కాపీ ద ఫార్మాట్ పెయింటర్. ఫార్మాట్ పెయింటర్ సపోజ్ చూద్దాం ఎగ్జాంపుల్. నేను ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాను, ఓకే, లేదా దీన్ని సెలెక్ట్ చేశాను. ఈ డేటాను సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తున్నాము, కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేసాను, అది చెప్తాను నేను మీకు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, లేదా బోల్డ్ ఇచ్చాను. సో ఫాంట్ కలర్ ని ఇక్కడ మార్చాను, ఆరెంజ్ ఇచ్చాను ఇట్లా, లేదా బ్లూ ఇచ్చాను. సో దీని కర్సర్ ఇక్కడ పెట్టి ఫార్మాట్ పెయింటర్ తీసుకున్నాను. సో ఫార్మాట్ పెయింటర్ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ షిఫ్ట్ సి, ఇక్కడ ఇది కంట్రోల్ షిఫ్ట్ సి. ఓకే, కానీ అప్డేటెడ్ వర్షన్స్ అంటే ఫ్యూచర్ ఆప్షన్స్ లో కంట్రోల్ ఆల్ట్ సి అని ఉంటుంది. సో ఫార్మాట్ పెయింటర్ తీసుకొని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన ఫార్మాట్ పెయింటర్ తీసుకొని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి సార్ అంతా బాగానే ఉంది, టెక్స్ట్ ని సెలెక్ట్ చేసాం, బాగానే ఉంది. ఫాంట్ మార్చాలి అంటే సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫాంట్ ని ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే గుడ్. బోల్డ్ కావాలంటే ఇవ్వచ్చు, తీసేయచ్చు, ఇటాలిక్ తీసేయచ్చు, ఉండొచ్చు. ఇక్కడ మనకేమవుతుంది, ఇక్కడ ఫాంట్ యొక్క సైజుని పెంచాలన్నా తగ్గించాలన్నా ఏంటి సార్? ఓకే, ఫాంట్ యొక్క సైజుని తగ్గించాలి పెంచాలి అంటే 2 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు సైజ్ ఇక్కడ ఎంత ఉందండి, 10 పెట్టాను, 10 ఉంది అని. ఇక్కడ సైజ్ ఎంత ఉంది, 10. అక్కడ చూడండి, నేను ఒక్కొక్క పాయింట్ పెంచుతున్నాను, ఎంత వచ్చింది ఇప్పుడు, 12, 13, 14, 15, 16, అంటే ఒక్కొక్క పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. మరి తగ్గించాలి అంటే కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ తీసుకుంటున్నాను, 1. చూడండి ఒక్కొక్క పాయింట్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు కొద్దిగా తొందరగా మనం
సైజ్ ఇంక్రీజ్ చేయాలనిపించింది మెయిన్ టైటిల్స్ ని. అప్పుడు ఒక్కొక్క పాయింట్ ఇలా ఇంక్రీజ్ అయితే టైం పట్టింది. అందుకని మనకి డబల్ పాయింట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి 10 ఉంది అక్కడ, 11, 12, 14, 16, 18, 20, 22, 24 తర్వాత చూడండి మళ్ళీ వెంటనే 26, 28, 36, 10 పాయింట్స్ పెరిగింది మళ్ళీ. సో వెళ్ళే కొద్దీ డబల్ పాయింట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డబల్ పాయింట్స్ ని డిక్రీజ్ చేసుకోవచ్చు. సో టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్, ఒక నిమిషం, కంట్రోల్ ప్లస్ to increase and decrease the font size. So to increase the font size, దీన్ని నేను ఏం చేస్తున్నాను, కంట్రోల్ ఈ బ్రాకెట్ ఏం చేసింది, టు డిక్రీజ్ ద ఫాంట్ సైజ్ విత్ స్టెప్ బై స్టెప్ లేదా విత్ పాయింట్ బై పాయింట్. ఇది బెటర్ కదా, అర్థమవుతుందండి, క్లియర్ కదా? యా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ నాకేం కావాలి, సో కాపీ, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్ టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ విత్ డబల్ పాయింట్ బై డబల్ పాయింట్, అంతే కదా? సో అలాగే టు డిక్రీజ్ ద ఫాంట్ సైజ్ డబల్ పాయింట్ బై డబల్ పాయింట్. కంపల్సరీ రెండు రాసుకోవాలి మీరు, ఈ షార్ట్ కట్స్ అన్ని వాడాలి. ఓకే, నేను మళ్ళీ షార్ట్ కట్స్ అడుగుతా రేపు క్లాస్లో. రాశాను. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంతవరకు ఓకే. మనకు కావాల్సిన ఫాంట్ సైజ్ ని పెంచుకోవాలంటే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్, అంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇక్కడ ఉంటాయి, గ్రేటర్ దెన్ సింబల్ లెస్ దెన్ సింబల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఫాంట్ ఫ్యామిలీస్ ని యూజ్ చేయాలి, బోల్డ్ ఇటాలిక్స్ ని యూజ్ చేయాలి, ఫాంట్ సైజ్ ని ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అంటే ఫాంట్ సైజ్ ఇక్కడ తీసుకుంటున్నాము, ఇది మళ్ళీ ఇంక్రీజ్ గ్రో ఫాంట్ అంటారు. సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. సో దీంట్లోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, మళ్ళీ బోల్డ్ ఇటాలిక్స్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రైక్ త్రూ ఏం చేసింది అంటే డేటా తీసుకోండి. మన దగ్గర ఏదైనా ఒక డేటా ఉంటే ఆ డేటాని సపోజ్ వర్కింగ్ ఇన్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ, సో ఇక్కడ నేను ఒక నేమ్ రాశాను. ఓకే, దీని అండర్లైన్ తీసేయాలంటే షార్ట్ కట్ ఏంటి, ఇది అండర్లైన్ తో ఉంది, సో కంట్రోల్ యూ అంటే మళ్ళీ అండర్లైన్ పోతుంది. ఇటాలిక్ పోవాలంటే మళ్ళీ కంట్రోల్ ఐ, బోల్డ్ తీసేయాలంటే కంట్రోల్ బి. సో ఇవ్వాలన్నా అదే, తీసేయాలన్నా అదే. ఓకే సార్, ఈ లైన్ ఉంది కదా, ఈ వర్డ్ అనేది నాకు కరెక్ట్ గా సెంటెన్స్ ఫార్మేషన్ లో వచ్చిందా రాలేదా అంటే, ఒక డేటా జరిగేటప్పుడు ఏదైనా ప్రూఫ్ రీడ్ ఇస్తారు, ప్రూఫ్ రీడ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఆ డేటాలో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్, దాన్ని డైరెక్ట్ గా మనకు తెలియదు కదా అని చెప్పి డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే మళ్ళీ మనం యాడ్ చేయాలంటే కష్టమైపోద్ది. అందుకని మనకి ఏదైనా డౌట్ ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం, ఇట్లా స్ట్రైక్ త్రూ చేస్తాం. అలా స్ట్రైక్ చేయడం వల్ల ఏం జరిగిద్ది, తర్వాత ఎవరో మనకి దగ్గరికి వస్తారు, సార్ ఈ టెక్స్ట్ ని ఉంచాలా తీసేయాలా, ఉంచాలంటే ఓకే, లేదమ్మా అది డిలీట్ చేయకమ్మా అంటే మళ్ళీ స్ట్రైక్ త్రూని, అంటే మనకి ఏదైనా టెక్స్ట్ తీసేయాలని అనుకున్న టెక్స్ట్ కానీ డౌట్ ఉన్న టెక్స్ట్ కానీ మనకి ఏదైనా అనిపిస్తే దాన్ని మార్క్ చేసుకుంటాం, దాన్ని స్ట్రైక్ త్రూ. ఆ మార్క్ చేయడాన్ని స్ట్రైక్ త్రూ అంటారు. ఇట్లా అవసరం లేదనుకో, అసలు అవసరం లేదమ్మంటే తీసేసి మన పాటికి మనం వర్క్ చేస్తాం. అంటే అక్కడ డౌట్ తో అక్కడ ఆగిపోకుండా అలా అని చెప్పి మనం డిలీట్ చేయకుండా. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. దాన్ని ప్రూఫ్ రీడింగ్స్ కి ఈ స్ట్రైక్ త్రూ అనేది వాడతారు. ఓకే, సో సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్. సపోజ్ ఇక్కడ ఉంది 10th క్లాస్, టీహెచ్ ఎక్కడ ఉండాలి,
టీహెచ్ ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము? సూపర్ స్క్రిప్ట్. దాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. అలాగే H2O, 2 ఎక్కడ ఉండిద్ది? కింద ఉండిద్ది. సో దాన్ని సబ్స్క్రిప్ట్ అంటారు. సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. సో సూపర్ స్క్రిప్ట్ అనేది షార్ట్ కట్ ఎలా ఉండేది ఇక్కడ చూడండి. కంట్రోల్ పట్టుకొని యూస్ కంట్రోల్ ప్లస్ అలా సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చెప్తున్నాను చూడండి. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ సింబల్. ప్లస్ సింబల్ అనేది సూపర్ స్క్రిప్ట్. మరి కంట్రోల్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ కంట్రోల్ ప్లస్ అంటే మనకి ఇక్కడ ఏమైంది? సబ్స్క్రిప్ట్. సార్ ఇక్కడ ఎందుకు మీరు మధ్యలో ప్లస్ పెడుతున్నారు అంటే డివైడ్, అంటే అది జస్ట్ డివైడ్ చేయడానికే పెడుతున్నాను, అంతేకాని ప్లస్ కూడా కొట్టాలని కాదు. ఓకే, జస్ట్ కంట్రోల్ రైట్ బ్రాకెట్, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. అలాగే ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అనేది షార్ట్ కట్. ఇక్కడ ప్లస్ అంటే సూపర్ స్క్రిప్ట్ అయింది. ఇక్కడ కంట్రోల్ మళ్ళీ నేను ఏం చేశాను, ఈ ప్లస్ తీసేసిన, జనరల్ గా కంట్రోల్ ప్లస్ ని ఆ ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టింది షార్ట్ కట్ సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ ఒకటి, సూపర్ స్క్రిప్ట్ ఒకటి. అంటే మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సిన టెక్స్ట్ కి, డేటాకి మనకు కావాల్సిన సూపర్ స్క్రిప్ట్ అంటే పైన మనం ప్లేస్ చేసుకోవాలంటే మనం సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం, కింద కావాలంటే సబ్స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. రాసుకోండి, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్. ఓకే, సో అంతా బాగానే ఉంది. ఇక్కడ ఇందులోకి వచ్చేసరికి వంశీ ఈజ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ అని పెట్టాను. సో బాగానే ఉంది. ఫస్ట్ లెటర్ ఏముంది? క్యాపిటల్. ఇక్కడ మిగతా లెటర్స్ అన్ని స్మాల్. మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ ఉంది. అంటే ఇది సెంటెన్స్ ఫార్మేషన్ అయితే ఓకే. అలా కాకుండా నువ్వు ప్రతి దానికి అంటే వర్డ్ కి స్టార్టింగ్ లో ఏమి ఇస్తున్నావు? క్యాపిటల్ ఇస్తే అప్పుడు ఇది ఏమైంది? టైటిల్ కేస్ అయింది. ఏమైంది? టైటిల్ కేస్. అన్ని స్మాల్ ఇస్తే లోయర్ కేస్. ఓకే, అది ఎలా సార్? సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏమొచ్చింది? అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి. ఇప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ వచ్చి మిగతా వర్డ్ కి ప్రతిదీ క్యాపిటల్ వచ్చింది. దాన్ని టైటిల్ కేస్ అంటారు. ప్రతి వర్డ్ కి వచ్చే ప్రతి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తే దాన్ని టైటిల్ కేస్ అంటారు. టైటిల్ కేస్, సెంటెన్స్ కేస్ అండ్ అప్పర్ లెటర్స్ అండ్ లోయర్ కేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేది ఇది. సెంటెన్స్ కేస్ కంటే సెంటెన్స్ కేసు, లోయర్ కేస్ కంటే లోయర్ కేసు, అప్పర్ కేసు, అలాగే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే దాన్ని టైటిల్ కేస్ అంటారు. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ కి ప్రతిదీ క్యాపిటలైజ్ చేయమంటుంది. ఓకే, సో ఇంతవరకు క్లియర్ గా ఉన్నాయి. అందుకే దీన్ని టైటిల్ కేస్ అంటారు. సారీ. సో ఇలా అంటే క్యాపిటలైజ్. ఇక్కడికి వచ్చేసరికి ప్రతిదీ సెలెక్ట్ చేసుకొని మనం డేటాని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ డేటాని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి మనం క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. మళ్ళీనా ఎందుకని వస్తుంది ఇట్లా? సో సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చి సెంటెన్స్ ఫార్మేషన్, లోయర్ కేస్, అప్పర్ కేస్, అలాగే మళ్ళీ వస్తుంది క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, అలాగే టోగల్ కేస్. టోగల్ కేస్ అంటే ఏంటంటే ఫస్ట్ లెటర్ స్మాల్ వచ్చి మిగతా అన్ని క్యాప్స్ వస్తాయి. వర్డ్ కి ప్రతిదీ స్మాల్ వచ్చి వర్డ్ కి వచ్చిన ప్రతి ఫస్ట్ లెటర్ ని స్మాల్ వచ్చి మిగతా లెటర్స్ అన్ని క్యాపిటల్ వచ్చాయంటే దాన్ని టోగల్ కేస్ అంటారు. అంటే కొద్దిగా ఫంకీగా పెడతారు. అలా కాకుండా మనం ఏం చేస్తాం, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతిదీ. కానీ ఇలా ఉండదు. ఐఎస్ ఈజ్ దగ్గర స్మాలే ఉండిద్ది,
ఐఎన్ దగ్గర స్మాల్ ఏ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా సరే సెంటెన్స్ ఫార్మేషన్ లానే ఉంటాం, లేదా క్యాపిటల్స్ లోకి వెళ్తాం. సార్ దీనికి షార్ట్ కట్ ఏంటి సార్? సో షిఫ్ట్ పట్టుకొని F3. అంటే మనం ఇది ఎప్పుడైంది క్యాపిటల్ టైటిల్ కేసు ఉంది, మళ్ళీ షిఫ్ట్ F3, అప్పర్ కేస్, మళ్ళీ షిఫ్ట్ F3, లోయర్ కేస్, మళ్ళీ షిఫ్ట్ F3. మనం చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే దాన్ని పెట్టుకోవచ్చు. నువ్వు డేటా వర్క్ చేస్తున్నావు అమ్మా, ఇప్పుడు రతన్ ఉంది, ఇక్కడ నందిని అని ఉంది, సో సెలెక్ట్ చేస్తావు, నాకు వెంటనే క్యాపిటల్స్ కావాలంటే షిఫ్ట్ F3. అంతేగాని సార్ చెప్పారు కదా ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వచ్చి క్లిక్ చేయాలి, ఇక్కడికి వచ్చి అప్పర్ కేస్ అంత అవసరమా? సో వీ హ్యావ్ ఎ షార్ట్ కట్ టు గివ్ ద స్మాల్ లెటర్స్ టు క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది మనకి, సో దాన్ని షిఫ్ట్ F3 రాసుకోండి. స్మాల్ లెటర్స్ టు లోయర్ కేస్ టు లోయర్ కేస్, ఇక్కడ ఈ పదాలు చెప్తాను, లోయర్ కేస్ టు అప్పర్ కేస్. అలాగే సెంటెన్స్ కేసెస్ కూడా మార్చుకోవచ్చు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే స్మాల్ లెటర్స్ టు క్యాపిటల్ లెటర్స్ ఎలాగైనా రాసుకోండి. అంటే క్యాపిటల్ లెటర్స్ వస్తాయి, స్మాల్ లెటర్స్ వస్తాయి, టైటిల్ కేస్ వచ్చింది, అన్ని వస్తాయి. హలో చెప్పము, హలో చెప్పండి, వచ్చింది జరుగుతుంది, నేను క్లాస్లో ఉన్నా. సరే ఓకే, ఒక్కసారి క్లిక్ చేస్తే ఒకటే మారింది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, నేమ్ ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ F3, ఒకసారి అప్పర్ కేసుకి వచ్చింది, మళ్ళీ షిఫ్ట్ F3, లోవర్ కేసుకి వెళ్ళింది, మళ్ళీ షిఫ్ట్ F3, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది. అంటే ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను అందుకని నేనేం చేస్తాను అంటే, ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ ని మనకు కావాల్సిన విధంగా మనం ఏం చేయొచ్చు, యూజింగ్ విత్ షార్ట్ కట్స్ తో ఐదర్ క్లిప్ బోర్డ్ ఫార్మాట్ ని యూజ్ చేయండి, ఇందులో కొంత పార్ట్ ని వర్క్ చేయండి. సో ఇది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫాంట్ ఫ్యామిలీలో రిమైనింగ్ పార్ట్స్ ని ఇవి మొత్తాన్ని రేపు చెప్తాను. ఓకే, అండ్ ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, ప్రతి షార్ట్ కట్స్ ని వాడండి, ప్రతి షార్ట్ కట్స్ ని రేపు అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకో Hi, this is Vamshi Dande from JVS IT. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.